సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రల్లో క్రిష్ రచన మరియు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన సిరీస్ అరేబియా కడలి. సూర్య దర్శకత్వం వహించిన ఈ సిరీస్ చాలా మినిమల్ ప్రమోషన్స్తో విడుదలైంది. ఇదే కథతో ఆల్రెడీ తండేల్ సినిమా రిలీజ్ అయి ఉండడం అందుకు కారణంగా పేర్కొనవచ్చు. మరి తెలిసిన కథను క్రిష్ మరియు టీం ఎంత ఆసక్తికరంగా సిరీస్ రూపంలో తెరకెక్కించగలిగారు అనేది చూద్దాం. కథ: భద్రపట్నంకు చెందిన బద్రి, సత్యదేవ్ మరియు అతని తోటి జాలర్లు అందరూ చేపలు పట్టే క్రమంలో ఇండియా బోర్డర్ దాటి పాకిస్తాన్లోకి వెళ్లి అక్కడి ఆర్మీతో అరెస్ట్ చేయబడి పాకిస్తాన్ జైల్లో ఇరుక్కుంటారు. వాళ్లను బయటకు తీసుకురావడం కోసం అటు ప్రభుత్వంతో పాటుగా ఇటు గంగా, ఆనంది కూడా తన శక్తికి మించి ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో పాకిస్తాన్లో మత్స్యకారులు, ఇండియాలో గంగ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? చివరికి వారు ఇండియాకి తిరిగి వచ్చారా? వచ్చిన తర్వాత వాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందా అనేది అరేబియా కడలి సిరీస్ చూసి తెలుసుకోవాల్సిన విషయానికి. నటీనటుల పనితీరు: సత్యదేవ్ ఏ పాత్ర పోషించినా దాన్ని ఓన్ చేసుకుంటాడు. అందువల్ల ఒక 10 నిమిషాల తర్వాత మనం సత్యదేవ్ను కాక అతడు పోషించిన బద్రిగా మాత్రమే అతడ్ని చూస్తాం. ఎన్నో ఎమోషన్స్ను తనదైన శైలిలో పండించాడు సత్యదేవ్. ముఖ్యంగా జైల్ ఎపిసోడ్స్లో అతడు చూపిన పరిణితిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. సత్యదేవ్ స్థాయిలోనే నటించి అతడికి పోటీగా నిలిచింది ఆనంది. ముఖ్యంగా ఫైనల్ ఎపిసోడ్లో తనవాళ్లు విడుదలవుతున్నారనే ఆనందం కంటే, మళ్లీ వాళ్లు బ్రతుకు తెరువు కోసం అదే సముద్రంలోకి వెళ్లాలనే బాధను ఆమె